భగవద్గీత 26వ రోజు. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితృనాథ పితామహాన్ ఆచార్యాన్ మాతులన్ భ్రాత్రాన్ పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తథా శ్వశురాన్ సుహృదశ్చవ సేనయోరుభయోరపి. తత్ర అపశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అథ పితామహాన్ ఆచార్యాన్ మాతులన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ తథా శ్వశురాన్ సుహృదః చ ఏవ సేనయోః ఉభయోః అపి. అథ తరువాత పార్థ అర్జునుడు తత్ర అక్కడ ఉభయో రెండైన సేనయో సేనలయందు అపి కూడా స్థితాన్ ఉన్నట్టి పితృన్ తండ్రులను పితామహన్ తాతలను ఆచార్యాన్ గురువులను మాతులాన్ మేనమాములను భ్రాతృన్ సోదరులను పుత్రాన్ కుమారులను పౌత్రాన్ మనుమలను సఖీన్ మిత్రులను తథా మరియు శ్వశురాన్ మామలను సుహృదః సుహృదయులు చ మరియు ఏవ కూడా అపశ్యత్ గాంచెను. పిమ్మట అర్జునుడు ఇరుసేనలయందున్న పెద్దతండ్రులను పినతండ్రులను పెదతండ్రులను పినతండ్రులను తాత ముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను హితులను మామలను మున్నంగు ఆత్మీయులను చూచెను. 25వ శ్లోకంలో లార్డ్ శ్రీకృష్ణ అర్జున్ని చూడమున్న తర్వాత అర్జున సా హిజ్ మెటర్నల్ అంకుల్స్ అండ్ ప్యాటర్నల్ అంకుల్స్. బోత్ ఆర్మీస్లో ఉన్న పెద్ద తండ్రులు అంటే పెదబాపు అంటాం కదా వాళ్ళు, పినతండ్రులు, గ్రాండ్ పేరెంట్స్, టీచర్స్, మెటర్నల్ అంకుల్స్ అంటే తల్లికి తోడబుట్టిన అన్నదమ్ములు, బ్రదర్స్, సన్స్, గ్రాండ్ సన్స్, ఫ్రెండ్స్, క్లోజ్ రిలేటివ్స్, నియర్ అండ్ డియర్స్, ఆల్ అందరినీ సా ఇన్ ది బోత్ ఆర్మీస్.